గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో మినిమం ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అట్లీస్ట్ 4 years కానీ 5 years కానీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మాత్రమే మీకు కాల్స్ వస్తున్నాయండి. తక్కువ ఎక్స్పీరియన్స్ పెడితే మాత్రం కాల్స్ అనేవి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే కంప్లీట్గా రావని కాదు, బట్ తొందరగా మీకు రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే కనుక మినిమం ఒక 5 years అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఉంటేనే మనకి రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం ఉందన్నమాట. కాబట్టి 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు చూసుకోండి రెజ్యూమ్లో, ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు నౌకరీలో అప్లోడ్ చేస్తారు, మీరు నౌకరీలో అప్లోడ్ చేస్తారు కదా, నౌకరీలో అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ఫీల్డ్స్ కూడా ప్రాపర్గా ఫిల్ చేయండి. ఎందుకంటే చూడండి, మనకి రెజ్యూమ్ అనేది 100% ప్రొఫైల్ వచ్చినప్పుడు మాత్రమే తొందరగా పిక్ అవుతుంది. మనకి ప్రొఫైల్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనకు చూపిస్తుంటుంది నౌకరీలో. అంటే ఇంక్లూడింగ్ మీరు ఫోటోతో సహా కంప్లీట్గా అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి, కంప్లీట్గా విత్ ఫోటోతో సహా రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి 100% కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు రెజ్యూమ్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా అప్లోడ్ చేయండి. అలాగే అన్ని ఫీల్డ్స్ కూడా ఫిల్ చేయాలి. 100% ప్రొఫైల్ ఉండాలన్నమాట. తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు రెజ్యూమ్ పెడతారు కదా, రెజ్యూమ్ పెట్టినప్పుడు మీరు అన్ని అప్లోడ్ చేసేసారు, బట్ ఫోటో ఒకటి మాత్రం ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. ఫోటో అనేది ఎలా ఉండాలంటే విత్ బ్లేజర్ తోటి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎలా ఉంటారు అనే దాన్ని బేస్గా చేసుకుని ఆ విధంగా ఒక ఫోటో అనేది మంచి ఫోటో విత్ టై ఉండాలి. టై ఆర్ బ్లేజర్, అట్లీస్ట్ టై ఉండాలి, ఓకేనా. బ్లేజర్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. బ్లేజర్ ఉండే విధంగా చూసుకుని మంచి ఒక ప్రొఫెషనల్ లుక్ ఉండేటటువంటి ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఎందుకంటే నాకు చాలా మంది మామూలు కొన్ని కంపెనీస్ కాల్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఫోటో కూడా అడుగుతున్నారు కొంతమంది, ఓకేనా. ఇంకోటి, మనం ఫోటో ఎలాగో అడుగుతారు కాబట్టి ఫోటో మంచి ఫోటో అప్లోడ్ చేస్తే లుక్ బాగున్నా కూడా కొంతమంది కొంచెం ప్రయారిటీ ఇవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో మేబీ, ఎందుకంటే ఫోటో కూడా అడుగుతున్నారు కొంతమంది. సో మంచి ఫోటో, మంచి లుక్ ఉన్న అటువంటిది, ప్రొఫెషనల్గా ఉన్నది అటువంటిది ఇవ్వండి. ఇంకోటి, మీరు స్కైప్లో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇటువంటి వాటిలో మామూలుగా ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మాత్రం మీరు ఒక ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకోండి. మంచిగా ప్యాంటు షర్టు నీట్గా ఫుల్ షేవింగ్ ప్రాపర్గా ఉండాలి. ఏ పెడితే అవి టీ షర్ట్లు వేసేసుకుని ఎలా పెడితే అలా కాకుండా అలా ఉండొద్దు. అంటే ప్రొఫెషనల్ లుక్ అనేది ఉండాలి, మీకు ఉండే విధంగా చూసుకోండి. అవన్నీ ఉండాలి. తర్వాత ఇంకోటి, ప్రొఫైల్ మాత్రం 100% అనేది రావాలి. మీరు నౌకరీలో అప్లోడ్ చేయండి, అలాగే మాన్స్టార్లో అప్లోడ్ చేయండి. తర్వాత ఇంకోటి ఉంది, మనకి timesjobs.com అని చెప్పేసి ఇంకో సైట్ ఉంటుంది. ఈ సైట్లో కూడా అప్లోడ్ చేయండి. మీరు ఎందులో అప్లోడ్ చేసినా సరే ప్రాపర్గా కంప్లీట్గా మీకు 100% ప్రొఫైల్ వచ్చే విధంగా చూసుకోండి. తర్వాత మనకి ఈ మధ్యన లింక్డ్ఇన్ బాగా ఫేమస్ అండి. జాబ్స్ పరంగా లింక్డ్ఇన్ చాలా ఫేమస్ అయింది అనమాట. సో లింక్డ్ఇన్లో కూడా మీ ప్రొఫైల్ అనేది అప్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్లో చాలా మంది కంపెనీ సిఇఓస్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ పీపుల్స్ అందరూ కూడా లింక్డ్ఇన్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు అనమాట. సో అందువల్ల హెచ్ఆర్ మేనేజర్స్ ఇటువంటి వాళ్ళని మీరు ప్రాపర్గా వాళ్ళని ఫాలో అవుతుంటే కనుక మీకు జాబ్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నౌకరీలో 100% అనేది ప్రొఫైల్ వచ్చే విధంగా ఉండాలి. తర్వాత లింక్డ్ఇన్, మాన్స్టార్ ఇటువంటి వాటి అన్నింటిలో కూడా అప్లోడ్ చేయండి. timesjob.com, timesjob.com, నౌకరీ అండ్ మాన్స్టార్, ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్లో కూడా బాగా యాక్టివ్గా ఉండండి. ఇక్కడ కూడా కంప్లీట్ ప్రొఫైల్ అనేది ఫిల్ చేయండి. ఎక్కువ మంది హెచ్ఆర్స్ తోటి బాగా టచ్లో ఉండటం, వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే కాల్స్ తొందరగా వస్తాయి, తొందరగా పిక్ అవుతాయి అనమాట కాల్స్ అన్ని కూడా. సో ఆ విధంగా ఉండే విధంగా చూసుకోండి. 100% ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ. 100% ప్రొఫైల్ రాలేదనుకోండి కాల్స్ రావు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఒక్కొక్కసారి కాల్స్ అసలు రావండి. అటువంటి టైంలో కాల్స్ రావట్లేదు, ఎందుకు ఎస్ఏపీ ఎందుకు వదిలేద్దాం అనుకోవద్దు. ఒక్కొక్క టైంలో మార్కెట్ ఏదైనా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి బాగా మార్కెట్ బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. అంటే కొంచెం లిటిల్ బిట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఏమీ భయపడద్దు. కాల్స్ వస్తాయి, రెజ్యూమ్ డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. రెజ్యూమ్ ప్రాపర్గా ఉందా లేదా, ఎన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ పెట్టాము, ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెట్టాము, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తాను మీకు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం చెప్తాను. ఇప్పుడు ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోండి అనమాట. సో బట్ ప్రొఫైల్ మాత్రం 100% అనేది నౌకరీలో రావాలి. విత్ ఫోటోగ్రాఫ్తో సహా ఉండాలి. మంచి బ్లేజర్, మంచి లుక్ ఉండే విధంగా చూసుకోండి. ఇవన్నీ ప్రాపర్గా చూసుకోండి. ఇవన్నీ ఉన్నట్లయితే కనుక రెజ్యూమ్ తొందరగా పిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, నౌకరీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మీరు డిఫరెంట్ కంపెనీస్ వెతకండి. మీ కాల్స్ రాలేదని వదిలేయద్దు. మెయిల్స్ వస్తుంటే మెయిల్స్ డైలీ చెక్ చేసుకోండి.
డిఫరెంట్ మనకు మెయిల్స్ వస్తుంటాయి, జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి మెయిల్స్ వస్తుంటాయి. మీరు వాటన్నిటి కూడా అప్లై చేయండి. ఏరియా వైజ్గా చూడండి. ముంబైలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, చెన్నైలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏరియా వైజ్గా అన్ని కూడా వెతుక్కుని ప్రతి జాబ్కి అప్లై చేయండి. స్టార్టింగ్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వచ్చినా వెళ్ళండి జాబ్కి. మేజర్గా మనకి జాబ్స్ ఎక్కువ కాల్స్ బెంగళూరు నుంచి ఎక్కువ ఉంటాయండి. బెంగళూరు తర్వాత మనకి హైదరాబాద్ అనమాట. లేదు మీరు కనుక నార్త్ ముంబై వైపు కానీ పూణే వైపు కానీ వెళ్ళారనుకోండి, అటువైపు కొంచెం తొందరగా వస్తాయి వేకెన్సీస్ మనకి. నార్త్ వైపు కొంచెం వేకెన్సీస్ ఎక్కువ తొందరగా వస్తాయి అనమాట. సో అటువైపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు కూడా వెళ్ళండి. సో బట్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు 100% ప్రొఫైల్ రావాలి. నౌకరీతో పాటు మాన్స్టర్ timesjob.com లో కూడా అప్లోడ్ చేయండి. తర్వాత లింక్డ్ఇన్ లో బాగా యాక్టివ్గా ఉండాలి. లింక్డ్ఇన్ లో మీకు హెచ్ఆర్స్ దొరుకుతారు, చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు, డిఫరెంట్ కంపెనీస్ సంబంధించినటువంటి హెచ్ఆర్స్ ఉంటారు. వాళ్ళందరితో బాగా యాక్టివ్గా ఉండండి. నౌకరీలో అవ్వచ్చు, మాన్స్టార్లో అవ్వచ్చు, times.com లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లై చేస్తూ ఉండాలి. జాబ్స్ వదిలేయకూడదు. వాళ్ళంతా వాళ్ళు కాల్స్ చేయరు, మీరు వెతుక్కుని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ సంబంధించినటువంటి కెరియర్స్ ఉంటుంది. మామూలుగా మీరు ఇన్ఫోసిస్ సైట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే కెరియర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెరియర్స్లోకి వెళ్తే మనకేంటంటే అక్కడ కెరియర్స్లో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. అక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు మనం డైరెక్ట్గా. సో ఇవన్నీ ఈ స్ట్రాటజీ అంతా చాలా ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు కాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఫైనాన్షియల్గా మాకేం ప్రాబ్లం లేదు సార్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నౌకరీలో లేకపోతే మాన్స్టార్ అవ్వచ్చు, ఎందులోనే అవ్వచ్చు, పెయిడ్ మెంబర్షిప్ తీసుకోండి. అది వచ్చేసి 3 monthsకి వచ్చేసి 3000 ఆర్ 2500 ఎంత ఉంటుంది అనమాట. 3000 కానీ 2500 ఎంత ఉంటుంది. సో ఆ పేమెంట్, ఆ పెయిడ్ మెంబర్షిప్ చేస్తే ఏమవుతుందంటే రెజ్యూమ్ అనేది ఇంకొంచెం టాప్కి వెళ్తాయి మన రెజ్యూమ్స్ అనమాట. అందుకని పెయిడ్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. తీసుకుంటే పెయిడ్ మెంబర్షిప్ వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అది ఇంకోటి, ఎవరైనా ఫ్రెషర్స్ అంటే రీసెంట్గా పాస్ అవుట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే రీసెంట్గా అయిపోయింది డిగ్రీ కానీ లేకపోతే ఎంబీఏ అయిపోయింది, వెంటనే ఎస్ఏపికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని రోజులు ఎండ్ యూజర్గా కూడా ట్రై చేయండి. ఎండ్ యూజర్గా కూడా జాబ్స్ తొందరగా వస్తాయి. కాకపోతే శాలరీస్ తక్కువ ఉంటాయి. కంపేర్ దెన్ కన్సల్టెంట్స్తో పోల్చుకుంటే ఎండ్ యూజర్కి శాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, 2 రెజ్యూమ్స్ పెట్టుకోవాలి, 2 ఫోన్ నెంబర్స్, 2 మెయిల్ ఐడీస్ పెట్టుకోవాలి. ఎండ్ యూజర్ జాబ్స్కి అప్లై చేయండి, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్స్ కూడా అప్లై చేయండి. సో ఏదొస్తే అది చేయండి. ఒక 2 years చేస్తే మీకంటే ఒక కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంది ఏంటని అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఈ విధంగా 2 రెజ్యూమ్స్ పెట్టుకోండి. ఎండ్ యూజర్గా ట్రై చేయండి, కన్సల్టెంట్గా కూడా ట్రై చేయండి. ఎలాగైనా చేయండి. రెండిట్లో ట్రై చేశారనుకో మీకు ఏదో ఒక దాంట్లో తగులుతుంది కదా జాబ్ అనేది. కాబట్టి 2 ఆప్షన్స్ కూడా చూసుకోండి. అది లేదు మేము కన్సల్టెంట్గానే వెళ్తామంటారా, ట్రై చేయండి, నో ఇష్యూ, తప్పలేదు. కన్సల్టెంట్గా కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏముంది. కాకపోతే ఫ్రెషర్స్కి మాత్రం వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఓకే.